గారి మ్యూజిక్ ఎవర్ గ్రీన్ ఉంటుంది అండ్ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ దీంట్లో మైథాలజీకి సంబంధించి కొంచెం మ్యూజిక్ కొంచెం డిఫరెన్షియేటెడ్గా ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది మ్యూజిక్ అండ్ భీమ్స్ గారి గురించి? సో అదే అండి, ఐ థింక్ నాకు తెలిసి మా టీం కూడా అఖండ అని ఎందుకు అన్నారంటే, మేము పనిచేసేటప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్లో చూసేటప్పుడు కానీ మాకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే బాగానే తీసిన సినిమా అనుకున్నట్టే వస్తుంది, ఒక లెవెల్లో ఉంది అని అనిపించింది. కానీ ఒక్కసారి బీమ్స్ బీజిఎం యాడ్ చేసిన తర్వాత చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆ సినిమా అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఎఫెక్ట్ పడింది దానిపైన. సో అలా అనిపిస్తే ఎవరికైనా డెఫినెట్లీ యూ విల్ గివ్ క్రెడిట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కదండి. మనం అనుకున్న ఎమోషన్ కన్నా డబుల్ అయిపోయింది ఏంటి స్క్రీన్లో చూస్తుంటే, మనం చేసినా కూడా మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా. సో ఆ ఎఫెక్ట్ మనకే పడుతుంది అంటే విల్ బీ కాన్ఫిడెంట్ ఆడియన్స్కి కూడా తాకొద్ది అట్లానే అని అనుకొని, అందుకే ఆ ఎక్సైట్మెంట్లో ఇట్ ఫీల్స్ లైక్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మళ్ళీ ఇంకో అఖండలా కొట్టాడు బీమ్స్ అని. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ వేర్ కమింగ్. అండ్ మామూలుగా ఇప్పుడు దాకా బీమ్స్ గురించి మాట్లాడితే ఉట్టి సాంగ్స్, వైరల్ హిట్స్ అవన్నీ ఉంటాయి కాన్వర్జేషన్లో. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బీజిఎం కూడా బీమ్స్ అదర్ కొడతాడని ఒక టాక్ వచ్చేస్తుంది నాకు తెలుసు. మానస గారు, ఏంటండి తెలుగు ఆడియన్స్ అంటే కోపమా మీకు? 2020లో మిస్ ఇండియా గెలుచుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఒక తెలుగు సినిమా కూడా చేయలేదు తెలుగు అమ్మాయి ఏంటి? గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అండి. సూపర్ ఆన్సర్. ఓకే, అశోక్ గారు. హాయ్ అండి, ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. ట్రైలర్ చాలా బాగుంది. సో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మహేష్ బాబు గారికి మురారి ఎలానో సో మా అశోక్కి దేవకి నందన వాసుదేవ్ అలా అవుతుంది అని అన్నారు. సో వీ ఆల్ నో దట్ మురారి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్టో తెలుసు. రిలీజ్ అయినా కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? డూ యూ థింక్ సేమ్? ఐ కెన్ హోప్. ఎందుకంటే అలా జరిగితే ఇంకా తిరగలేనట్టే కదా. సో ఐ హోప్ ఇట్ బికమ్స్ సంథింగ్ లైక్ దట్. బట్ అలాగే మా సినిమా కూడా మురారితో కొంచెం నొస్టాల్జియా ఫీల్స్ వస్తాయి, కానీ ఇట్స్ నాట్ మురారి లాంటి సినిమాని కూడా అనలేము. కొంచెం ఇంకొక హైలో నేనేమన్నానంటే అది ఫుల్ ఆల్రెడీ చెప్పాను. తనదే అడిగితే అది ఫుల్ క్లాసిక్ అండి, దాన్ని టచ్ చేయలేము. బట్ ఇది మాస్ మురారి అండి అశోక్ గల్లాగని అని చెప్పాను. సో ఆ ఫస్ట్ సాంగ్లో మేబీ ఆ కాస్ట్యూమ్ అండ్ టేక్ ఆఫ్ కొంచెం మురారి ఫీల్స్లో ఉంటాయి అవన్నీ. అది మాకు అనిపిస్తుంది చూసేటప్పుడు. అర్జున్ గారు, సో ట్రైలర్ చాలా బాగుంది. సో హీరోయిన్స్ని పక్కన పెట్టేస్తే మిగతా క్యారెక్టర్